మై స్వీట్ హోమ్ మై డియర్. నేనేమి ఏంజల్ని కాదు, పొగిడింది చాలు. మెకానిక్ని పిలిస్తే త్వరగా బయలుదేరాలి, అసలే చీకటి పడుతుంది. ఓ ష్యూర్, 1 minute. అందా ఖాళీ ఉండి ఏం చేస్తారు? ఈ జ్యూస్ తాగండి. ఇలా వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. ప్లీజ్ హ్యావ్ ఇట్. ఓకే. అందాక ఖాళీగా ఉండి ఏం చేస్తారు? ఈ జ్యూస్ తాగండి. ఈలోపు చిటికలో మెకానిక్ తీసుకొస్తాను. ప్లీజ్ హ్యావ్ ఇట్. ఓకే. ప్లీజ్ సిడన్. నైస్ హౌస్. ఓ నైస్ హౌస్. నాయనా రేవంత్, ఏంటిది? రిలాక్స్ అవుదామని వచ్చాం కదా. నాయనా రేవంత్, నేను మినిస్టర్ గారి అమ్మాయిని. మా లాంటి అమ్మాయికి కరాటే నేర్పిస్తారని తెలీదా? బంగారం, నీలాంటి వాళ్ళని ఒక్క దెబ్బతో మట్టిలో కలిపేయగలను. కాసుకో. నువ్వు ఫామ్ హౌస్ అనగానే నాకు డౌట్ వచ్చింది. సరే చూద్దాం. నువ్వు ఫామ్ హౌస్ అనగానే నీ మీద నాకు డౌట్ వచ్చింది. సరే చూద్దాం పిల్లాడే ఎలాంటి గేమ్ ఆడతాడని. ఇక్కడ నీ అసలు స్వరూపం చూపించావు, వేస్ట్ ఫెలో. నాకు వీడి మీద తెలివితేటల మీద నమ్మకమే నన్ను జాగ్రత్త పడేలా చేసింది. పట్రా.
ఖతర్నాక్ గాడ్లో ఉన్నాడన్నా. వాడోడా గాని మిగలకూడదు. ముందా నిరికిద్దాం. హా. ఒరిజినల్ డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉన్నాయా? లేదండి, ఎండి గారి దగ్గర ఉన్నాయి. ముందు మీరు వచ్చి బంగ్లా చూడండి. బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయని పుకారుంది. పుకారని మీరే అంటున్నారు కదా. అంటే అన్నీ అబద్ధాలు అంటావు. మీరు ఏదనుకుంటే అది రండి చూడండి. ఫారెన్లో నేను అసలు గుర్తొచ్చావాడినా? నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. నిన్ను తలుచుకొని క్షణం కూడా లేదు. క్షణం క్షణం భారంగా మారేది. నేనంటే నీకంత ప్రేమ? చాలా చాలా చాలా. నువ్వంటే నాకు ప్రాణం. ఏం భూపతి, బంగ్లా చూసిన వాళ్ళు ఏమన్నారు? సార్, బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయని బాగా పుకారు వచ్చింది సార్. బంగ్లాలో ఏ చిన్న శబ్దం వచ్చినా అందరూ భయపడి వెళ్ళిపోతున్నారు సార్. ఈ దెయ్యాలేందయ్యా? అవును డాడీ, ఇంకా దెయ్యాలున్నాయని నమ్ముతున్నారా? మరేం చేద్దామమ్మా? సార్, మన ఎవరైనా భూత వైద్యుని తీసుకొచ్చి శాంతి పూజ చేపిస్తే బాగుంటుంది సార్. నాన్న, ఇవన్నీ బుల్షిట్. ఆ బంగ్లా అమ్ముడు పోవాలంటే దెయ్యాలు లేవని నిరూపించాలి. అలా చెయ్యాలంటే నేను వెళ్ళి ఆ బంగ్లాలో కొన్ని రోజులుంటా. కొనే వల్ల భయం పోతుంది, మ్యాటర్ సాల్వ్ అయిపోతుంది, అంతే. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? బంగ్లాలో ఒంటరిగా ఒక్కదాని ఉంటావా? ఒంటరిగా ఎందుకుంటాను డాడీ? నా ఫ్రెండ్స్ని తీసుకెళ్తాను. చూడు, వాళ్ళతో మాట్లాడి వస్తాను. ఏంటి ఈ అమ్మాయి ఈ నిర్ణయం తీసుకుంది? సరే చూద్దాం. ఏమిట్రా, టైం అయిపోతుంది, ఇంకా రావట్లేదు. మరి వస్తుంది లేరా? ఏంటి ఇంకా లేటు? నేను కూడా అదే చూస్తున్నా. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? మేము వచ్చి ఎన్ని డేస్ అవుతుంది? 10 days పైన అవుతుంది. వెళ్ళాలి కదా. ఏంటి, అప్పుడే బయలుదేరిపోతారా? ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసాం, అప్పుడే వెళ్ళిపోతే ఎలా?
ఒక 10 డేస్ ఎంజాయ్ చేసి వెళ్దాం. 10 డేస్ అంటే మాకు బోర్గా ఉందే. బోర్ ఎందుకే, మా తాతది ఫారెస్ట్లో ఒక గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్దామా? అమ్మో, గెస్ట్ హౌసా? గెస్ట్ హౌస్ అయితే ఏంటే, ఏం కాదు, మీరందరు ఉన్నారు కదా. పదండి, బయలుదేరదాం. పద. పదండి వెళ్దాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.